కాదట ఆమె 40 ఏళ్ళు ఉన్నదా 50 అంటే చిన్న మొల్లె ఆమె అంటుంది. పొదుగుక దాకున్నది పొదుగుక దాకున్నది అంటాను కదే నువ్వు కూర్చున్న దండగే నన్ను ఇదే అంటాంది. నువ్వు కూర్చున్న దండగే అదే కారోబారికి చూపించిన ఏంటిది ఇది బ్యాంక్ బుక్ చూపిస్తా. అయ్యా మరి నా ఈ పైసలు ఉన్నాయి కదా నాకు ఉన్నది కాపికం నాకు అందులో పైసలు ఉన్నాయి బ్యాంకులా అంటే చూసిండు. చూసి ఉన్నాయమ్మా అన్నాడు. ఏ పాట ఉన్నాయన్న 800 ఉన్నాయి అన్నాడు. వాడు ఎన్ని ఇస్తాడో వాని పుణ్యం. అప్పుడు తెచ్చుకోకుండా అందులోంచినా ఉండు మంచిగానమ్మా. అప్పుడు మీరు కష్టపడరు కాబట్టి పైసల విలువ తెలుసు మీకు. అంతే రూపాయికి 3 ఎత్తారు. రూపాయి విలువ తెలుసు కాబట్టే మీ దగ్గర పైసలు అట్లా దాగుంటాయి. ఇప్పుడు వాళ్ళ కాడ ఉంటానయా వానికి ₹1,00,000 జీతం వచ్చినా నెల ఆఖరికి పైస ఉండదు. మళ్ళీ నెల ఆఖరికి మళ్ళీ వాడు ₹10 అప్పు చేయాల్సిందే ఈ రోజులల్లా. మరి అప్పటోళ్ళకి ఇప్పటోళ్ళకు మస్తు తేడున్నది. అప్పుడు ఇప్పుడు మీరు మీ దగ్గర 2 చీరలు 3 చీరలు లేవు మాకు పెళ్ళైన కొత్తలా అంటారు. ఇప్పుడు పెళ్ళికి 20-30 చీరలు అయింది పెళ్ళి అవుతలేదు. మళ్ళీ ఒక్కొక్క చీరకు 1000 ఒక చీరకు 1000. ఇప్పుడు నేను కట్టుకునేటి 4-5 ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో దాచిపెట్టినాయి 2 ఉన్నాయి. 2-3 చీరలే దాచిపెడతాను కొత్తవి. వాటి శీలే తీయలే కట్టుకునేటివి ఉన్నాయి. అన్ని కట్టుకొని ఆడ వేసుడు కదా. మరి మనం ఎప్పుడు ఎట్లయినా కూడా చెప్పు ఈ చీరలు కట్టుకుంటారా అని అన్నారా. 4-5 చీరలకే ఇంక 2 చీరలు దాస్తాందట. చీరలు కాకనే ఇంకా 2 చీరలు ఉన్నాయి. ఆహా ఇప్పుడు మాలాంటి వాళ్ళకైతే ఇప్పుడు బీరువా నిండున్నా సరిపోతలేవు. అంటే ఇప్పుడు ఎటన్నా ఊరికి పోతే ఓ చీర మళ్ళీ వచ్చినాక మళ్ళీ అది ఇడ్చుడు ఇంకోటి కట్టుడు అట్లయితే అంది. మేము ఇయ్యాల కట్టుకుంటే రేపు ఇప్పుడు ఎటన్నా ఫంక్షన్ పోతే అలా 2-3 చీరలు కట్టుకొని పోతారు మీరు. 2 రోజులు ఉంటే 2 పొద్దుగాల ఒకటి సాయంత్రం ఒకటి. పెళ్లిలో 10 మంది చుట్టూ అనుకోగలరు వాళ్ళు పోయినాక ఇడిచి ఇంకొకటి కట్టుకుంటారు. అక్కడ పెడతా తీర్చి పిల్లగాన్ని ఎదుర్కొని పోయిన కాడికి ఓ చీరే లగ్గం అయితే అప్పుడు ఓ చీరే మళ్ళా పిల్లగాన్ని తీసుకురా పోయినప్పుడు ఓ చీర. ఇగో ఇప్పుడు ఈ పెళ్లిలో 5-6 చీరలు కడతారు. మనలాంటి వాళ్ళమే కడతాను. పెళ్లికి చూస్తాను పోయిన వాళ్ళే 4-5 చీరలు కడతారు. ఇక పెళ్లి పిల్లని కట్టాలి. ఒక్క పెళ్ళి చేస్తానంటే పెళ్ళికి బోళ్ళు ఇచ్చేటోడు బాగుపడతాడు, టెంట్ వేసేటోడు బాగుపడతాడు. ప్రతి ఒక్కనికి పైసే. అవును ఇప్పుడు పెళ్ళి డబ్బంటే విలువలేదు. అప్పుడు ఎంత 2 గుంతాల బియ్యంతో నా పెళ్ళి అయింది. 2 గుంతాల దంచుడే మళ్ళీ అప్పుడు 2 గుంజాల బియ్యం దంచి పెళ్లి చేసిల్లా. అబ్బరా నాయన ఇప్పుడు అరబత్త 50 కిలోలు ఏంది సాకలా మెచ్చుతలేదు. మరి సన్న బియ్యం మరి దొడ్డు బియ్యం ఎవరు తింటారు? అసలు సన్న బియ్యం పోయింది సాకలా పోల్కాడికి ఎత్తుతాందా? ఎత్తుతలేదు. నాతోటి మా చిన్న వాళ్ళు శ్రీమంతులు బాగా శ్రీమంతులు అయితే నాతోటిదే నాకు అక్కే కావాలి మా చిన్న బిడ్డ. దానిపైన నా